అందరికీ ఆహ్వానం. సివిల్ సర్వీసెస్ లో ఎవరైతే తెలుగు ఆప్షన్ తీసుకున్నారో మెయిన్స్ లో వారి కోసం ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ ని రూపొందించాం. అందులో భాగంగా మీకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లో ఎలా అయితే 8 ప్రశ్నలు ఉంటాయో, అందులో ఉప ప్రశ్నలు ఉంటాయో, మొత్తం గ్రాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా కొన్ని, టెస్ట్ సిరీస్ లో భాగంగా 2 రకాలుగా మీకు తీసుకొస్తున్నాం. అందులో భాగంగా 25 ప్రశ్నలు, 25 టెస్ట్ సిరీస్ టెస్టులు తీసుకొస్తూ అందులో భాగంగా మీకు 6,000 రూపాయలు ఖరీదైనటువంటి దాన్ని తక్కువ లేకుండా ఉన్న క్వశ్చన్ పేపర్స్ ని మీకు 5,000కే అందజేస్తున్నాం. ఇది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు ఈ ప్రాక్టీస్ టెస్టులు చాలా ముఖ్యం. ఎందుకంటే డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేది చాలా మందికి ఇబ్బందికరంగా మారుతున్నటువంటి తెలుగు ఆప్షన్ విద్యార్థులకి ఇది ఒక వరం. ప్రశ్నలతో పాటు కొంతవరకు వ్యాఖ్యానం ఇవ్వటం, ఆ ప్రశ్నలకు సంబంధించిన విషయాలను ఎనాలిసిస్ చేయడం, దాంట్లో ఉన్న సమాచారాన్ని ఎలా రాయాలి, ఎలా రాస్తే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో వాటికి సంబంధించిన సమాచారం కొంతవరకైనా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వాటిని మీరు కూలంకషంగా మల్టిపుల్ యాంగిల్స్ లో కనుక మీరు చదివినట్లయితే, చూసుకున్నట్లయితే వేగంగా సమర్థవంతంగా విషయాన్ని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం కోసం అక్షయ తునేర మీ ముందుకు వచ్చింది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే మొట్టమొదటి టెస్ట్ సిరీస్ 25వ తారీఖున ప్రారంభమైంది. దాన్ని విశ్లేషణ, ఎలాంటి మార్కులు వస్తాయి, దాన్ని ఎలా అధ్యయనం చేయాలి, ఎలాంటి ప్రశ్నలైనా సరే ఎలా ఎదుర్కోవాలి, మీకు ఈ రకమైన సంభాషణాత్మకమైన అంశాలు ఇవ్వడం తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నేను. పరీక్షా సిలబస్ సంబంధించి రామశాస్త్రి రాసినటువంటి అల్పజీవి నవల, రెండవది ఎన్జిఓ నాటకాన్ని రాసినటువంటి ఆత్రేయ. ఈ రెండింటిని పేపర్ 2 నుంచి మనం మొదలు పెట్టాం. ఎందుకంటే ఈజీ టు లెర్న్, వేగంగా సులువుగా నేర్చుకోవడానికి పేపర్ 2 ఈజీగా అనిపిస్తుంది విద్యార్థులకు. తెలుగు కాని విద్యార్థులు, అంటే తెలుగేతర విద్యార్థులు, తెలుగు సబ్జెక్టులు కానటువంటి వాళ్ళందరికీ కూడా మా సలహా ఏమిటి అంటే పేపర్ 2 నుంచి మొదలు పెట్టండి. అప్పుడు మీరు వేగంగా నేర్చుకోవాలనే జిజ్ఞాస, కుతూహలం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మనం వేగంగా సమర్థవంతంగా చూసుకుంటూ వెళ్దాం. ఇందులో చూడండి, మీకు ఇంగ్లీష్ లో అక్కడ ఉంటుంది, మీకు తెలుగులోకి ఇచ్చాం. మొత్తం మీద మీరు రాయవలసిన ప్రశ్నలు 19, 1, 5 కంపల్సరీగా రాయాలి. ఈ సెక్షన్ ఏ లోంచి 4 ప్రశ్నలు, సెక్షన్ బి లోంచి 4 ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఉప ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ ఏలో ఉన్నటువంటి దాంట్లో 5 ప్రశ్నలు సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా 1 లో రాయాలి, క్వశ్చన్ నెంబర్ 1 లో. అట్లాగే క్వశ్చన్ నెంబర్ 5 లో కూడా, దాంట్లో కూడా 5 ఉంటాయి. ఈ 5టిని ముందు రాయాలి. ఆ తర్వాత మిగతా గ్రూప్ లోంచి మీరు టోటల్ గా మీరు రాయవలసినటువంటి ప్రశ్నలు 19 రాయాలి. కాకపోతే జాగ్రత్తగా ఏ గుంపు ఎంచుకుంటారు, ఏ గ్రూప్ ఎంచుకుంటారు అనేది మీకున్న ప్రాథమిక అవగాహన లేదా ఆ టెక్స్ట్ బుక్ సంబంధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ఆ గ్రూప్స్ ని చూసుకొని, ఏ గ్రూప్ అయితే మీకు 3 ప్రశ్నలు లేదా 5 ప్రశ్నలు అనేది కంపల్సరీ రాయవలసిందే. ఏ గ్రూప్ లో ఉన్న 3 ప్రశ్నలు వేగంగా రాయగలుగుతారో ఆ గ్రూప్ ని ఎంచుకోగలిగితే మంచి అవకాశం అవుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలనే ఉద్దేశం, కానీ సమయం చాలా ఎక్కువ అవుతుంది, మరో 3-4 గంటలు పడుతుంది. అందుకని మీకు అంత నేనే చెప్పేయడం కాకుండా మీరే సాధన చేయాలి. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఒక గెస్సింగ్. ఈ నేపథ్యంలోనే మీరు కూడా ప్రశ్నలు తయారు చేసుకోవడం రావాలి, సమాధానాలని అన్వేషించాలి. అలాంటి సాధన చేసినట్లయితే, ఒక రీసెర్చ్ అనాలిసిస్ అనేది కనుక మీకు అలవాటు అయినట్లయితే, సులువుగా ఉన్న ఒక నవల, ఒక నాటకం తీసుకొని రాయడానికి ఇదొక స్కోప్ గా మేము భావిస్తున్నాం. దాన్ని ఎలా రాయాలి అనేది కొన్ని క్వశ్చన్స్ కి పూర్తిగా, కొన్ని క్వశ్చన్స్ పాక్షికంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 లో చూడండి, ఇది కంపల్సరీ క్వశ్చన్ కదా. ఈ కంపల్సరీ క్వశ్చన్ ని మనం 5 ప్రశ్నలకి సమాధానం రాయాలి. అంటే ఇప్పుడు ఈ 5 ప్రశ్నల్లో ముందు ఏది రాయాలి అంటే ఈ ఆర్డర్లో రాసుకెళ్ళిపోవడం మంచిది. అలా వెళ్లే నేపథ్యంలో మనకి అల్పజీవిలోని మాండలిక పదాలు, ఎందుకంటే ఇది శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి సంబంధించిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇప్పుడు కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న మాండలిక పదాలు ఎలా ఉన్నాయి అంటే, ఇది క్రియలలో ఉన్నటువంటి యాత్వం రావడం, చూడండి, ఎత్తేడు, వదిలేడు, ఇలా యాత్వం అనేది వస్తుంది. అట్లాగే మనకి 2 తకారాలు పక్క పక్కనే వచ్చాయి అనుకోండి, పక్క పక్కనే వస్తే అక్కడ ఏమవుతుంది అంటే తావొత్తుగా మారిపోతుంది. అది ఏమిటి చూడండి, సవతి తల్లి అని రావాలి.
రెండు పక్క పక్కన వచ్చాయి కాబట్టి సవతల్లి అయ్యింది. ఇలాంటివి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం, విశాఖ, ఇలా ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి మాండలిక పదాలు ఏమున్నాయో అవి మీరు వాటిని పేజీ నెంబర్లతో పాటు గుర్తుపెట్టుకొని, ఒకవేళ పేజీ నెంబర్ మీరు రాయకపోయినా ఇలా విభాగం చేసుకుంటూ రాయాలి. అట్లాగే క్రియాపదం తర్వాత ఉన్న సర్వనామం అచ్చుతో మొదలైతే అక్కడ దీర్ఘం వస్తుంది. ఇలా మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, దానికి ఒక ఉదాహరణ మీరు రాసుకోగలిగితే దానివల్ల మీరు వేగంగా సమాధానం రాసిన వాళ్ళు అవుతారు. చూడండి, ఉన్నదామే, ఉన్నదామే కాస్త ఉన్నాదామే, ఇలా దీర్ఘం వస్తూ ఉంటుంది. ఇలాంటి పదాలని మీరు సేకరించి ఆ మాండలిక పదాలని 10 మార్కులకి మీరు 150 పదాలు 7 నిమిషాలలో రాయవలసి ఉంది. తర్వాత ప్రశ్నలోకి చూద్దాం. అంటే ఇలాంటివి ఉన్నాయా? చాలా ఉన్నాయి. మీరు వాటిని సేకరించండి. సుమారుగా మీకు 10-12 పాయింట్ల వరకు మీరు సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫుల్ అంశాలు మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మెయిన్ కోర్స్ కనుక మీరు 18,000తో తీసుకోగలిగితే మీకు ఈ విషయాల్ని కూలంకషంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది టెస్ట్ సిరీస్ లో మొత్తం మీకు మోడల్ ఆన్సర్ ఇవ్వడం అనే దానికంటే ఎలా రాయాలో అప్రోచ్ చెప్పడం, మీరు రాసిన దాన్ని రీరేట్ చేయాలా, కరెక్ట్ చేయాలా, మార్క్స్ ఎంత పడతాయనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు కరెక్షన్ చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత చూడండి, ఒక తప్పు మరో తప్పుకు ఎలా దారి తీస్తుందో అల్పజీవి పాత్రల ద్వారా చెప్పండి. చూడండి, ఇక్కడ ఒక తప్పు ఏమిటి? ఇందులో తప్పు ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ సావిత్రి, సుబ్బయ్య భార్య సావిత్రి. సావిత్రికి ఈయనంటే ఇష్టం లేదు, ఇంకా అందంగా ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలి. కానీ పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన పిల్లలకు అనేసింది. అయినా సరే ఆడపిల్ల అంటే ఆమెకి ఇష్టం ఉండదు. అది ఒకటి. తర్వాత తన బావమరిదికి ఈయన అప్పు చేసే స్వభావం ఉన్నవాడు కాదు. కానీ ఈ సావిత్రి ప్రోత్సాహం వల్ల అప్పు ద్వారా అప్పు అనే నేపథ్యంలో తప్పు చేయవలసిన వచ్చింది. లంచం తీసుకోవడం అనేటువంటి ఒక భావన. అది ఏం చేసింది? చివరికి అతని సంఘర్షణకి దారితీసింది, మానసిక సంఘర్షణకి దారితీసింది. ఆ సంఘర్షణ నేపథ్యంలో ఇంకొక ఆ ఒక రకమైనటువంటి సానుభూతి కావాలని కోరుకుని తనకు సహాయం చేయాలనుకునేవారు కావాలనుకున్నాడు. అప్పుడే ఎర్రచీర ఆవిడ కలిసింది, ఆవిడ పేరు మనోరమ. అంటే ఒక తప్పుని ఇంకో తప్పు, ఇంకో తప్పుకి ఇంకో తప్పు, అలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్వభావానికి బేసిక్ గా ఒక కుటుంబంలో ఉన్నటువంటి సమాచారం, ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ భార్య భర్తని ప్రేమించలేకపోవడం, అతని అవసరాలను గుర్తించలేకపోవడం అనే ఒక కారణం ఒకదానికోటి రిలవెంట్ గా వెళ్ళిపోయింది. అది సుబ్బయ్య భార్యకి సంబంధించిన విషయం. మరి మనోరమకు సంబంధించిన విషయం చూడండి, పెళ్ళైపోయిన వాడిని అట్రాక్ట్ చేయడం ఎందుకు? ఒక స్నేహితుడిగా చూసిందా, లేదా ఒక కాముకుడిగా చూసిందా? ఏ రకంగా చూసింది? ఆమె అందంగా ఉంటుంది కదా. అంటే ఇది ఊహా పాత్ర లేదా నిజమైన పాత్ర? ఇలాంటి సంఘర్షణాత్మకమైన అంశాలను మనం ఇందులో బేస్ చేసుకుని రాయవలసి ఉంటుంది. తర్వాత సుబ్బయ్య భావుకత్వాన్ని, స్త్రీ ఆరాధన కోణాన్ని, ఈ స్త్రీ ఆరాధన కోణాన్ని మనం చూడాలంటే రావిశాస్త్రి గారు ఆయన అంకితం ఇచ్చినటువంటి అమ్మాయి, అక్కడ అంకితం ఇచ్చినటువంటి మాటల్ని ఇక్కడ మనం కోట్ చేయాల్సి వస్తుంది. అది భావుకత్వం కూడా. ఈయన కృతి ఆనా సుందరికి, చూడండి ఎంత బాగా రాశాడు ఆయన. ఈయన కృతి ఆనా సుందరికి. అంతేకాదు మనసామెది సున్నితం, కనువామది సుకుమారమం సుందరం అంటూ అల్పజీవి అనే ఒక నవలని అంకితం ఇచ్చేటువంటి భావన, ఒక స్త్రీకి ఆరాధనా భావంతో చూసేటువంటి, అట్లాగే భావ కవిత్వ నేపథ్యాలు కూడా ఇందులో కనిపించడం అనేది భావుకత్వం. ఆమెను ఊహించుకోవడం అంటే ఊహాపాత్రగా మనోరమ ఉందా అనే అంశాలను ఇక్కడ మనం ప్రస్తావించాలి. మనోరమకి విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన్ని మోటివేట్ చేసి, ఆయన మీద చేయవేసి, ఆయన పలకరించి, ఆయన దగ్గర తీసుకొని ఆయనని ఒక ఉత్తేజభరితమైనటువంటి వాతావరణంలోకి తీసుకువెళ్ళేటువంటి ఒక దృక్పథం ఆరాధనాభావంగా మారింది. చివరికి తన భార్యని కూడా, అయ్యో ఎంత అందంగా ఉన్నది ఈమె అనే భార్యని వర్ణిస్తాడండి. ఎంత బాగా వర్ణిస్తాడో చూడండి. అక్కడ తను ఎంత అందంగా ఉందో, పొడగాట ముక్కుగా పెద్ద పెద్ద కళ్ళుతో ఉన్నావిడ అని వర్ణిస్తూ ఉంటాడు. అంటే
అది ఆరాధనా భావంతో అందాన్ని ఆకర్షించడం కోసం తన భార్యని వర్ణించొచ్చు, మనోరమని వర్ణిస్తున్నాడు. అట్లాగే దారిని పోయిన వాళ్ళందరూ వర్ణిస్తుంటాడు. ఎర్రచీర ఆవిడ, అలాగే ఇద్దరు పిల్లల గురించి చెప్తాడు. ఒక ఆయన ఋషిలాగా ఉన్నాడని చెప్తాడు, ఒక మునీశ్వరులాగా ఉన్నాడని, ఇద్దరు పిల్లలు లేడి పిల్లల్లాగా ఉన్నారని, ఇవన్నీ కూడా ఆయన భావకత్వానికి నిదర్శనంగా తీసుకోవాలి. తర్వాత మనోరమ వ్యక్తిత్వాన్ని నేటి సమాజానికి ఎలా తీసుకురావాలి అంటే, ఇక్కడ సమాజంలో ఒక ఊహా సుందరిగాను, సుబ్బయ్య జీవితంలో ఆ ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి అంశంగాను, ఆవిడ సాహచర్యం వల్ల సుబ్బయ్య జీవితంలో ఉండేటువంటి ఏ సంఘర్షణ ఉందో దాన్ని అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నం జరిగిందో దాన్ని నేటి సమాజంలో ఒక స్త్రీ స్నేహితురాలుగా ఒక పురుషుడి పట్ల ఎలాంటి భావన తీసుకురావాలనుకుంటుందో ఆ నేపథ్యం ఇందులో చూడొచ్చు. చివరికి సుబ్బయ్య మనసుకు ప్రతీకగా రచయిత సూచిస్తాడు ఒక సముద్రాన్ని. అంటే ఒక గంభీరమైన భావాన్ని చూపించడం, అంటే ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయడం ద్వారా అల్పజీవి అధిక జీవిగా ఒక ఉదాత్త గంభీరమైన భావనతో ఎలా రావాలో చూపించే వైనం ఇందులో చర్చించాల్సి ఉంటుంది. తర్వాత అవ్యక్త మానసిక స్థితికి ప్రతిబింబం నవల, అల్పజీవి నవల. అవ్యక్తం అంటే ఏమిటి? వ్యక్తం అంటే బయటకి వ్యక్తీకరించింది, అవ్యక్తము అంటే వ్యక్తము కానటువంటి భావనలు, అంటే వేరొకరితో పంచుకోకుండా ఉండే తత్వం. దాన్ని ఇక్కడ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ప్రతి సందర్భంలోని సుబ్బయ్యకి సంబంధించిన మానసిక భావాల్ని కవి ఇన్వాల్వ్ అయి చెప్పాడు తప్ప సుబ్బయ్యకి తనకు తానుగా చెప్పింది కానీ లేదా వేరొకరు చెప్పినట్లుగా కానీ ఎక్కడ కనిపించదు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆయనలో భయం అనేది రావటం, ఆ అవ్యక్తం చేయలేకపోవడం ద్వారా కొంత భయం, అట్లాగే కొన్ని సంఘటనలను ఆయన్ని ఇబ్బంది పెట్టడం, చివరికి భార్య కూడా సరిగ్గా గౌరవించకపోవడం, ఆఫీసులో ఎవరు గౌరవించకపోవడం, ఒక మనిషిగా కూడా చూడనటువంటి అతని మానసిక స్థితిని ఎవరికీ చెప్పుకోలేకుండా ఉండే వైనం ఇందులో మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత అంశం చూద్దాం. ఇవి కంపల్సరీ రాయాలి. తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 1 తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అదే నెక్స్ట్ రాయవలసింది. ఈ ఆర్డర్ లోనే మనం రాయవలసి ఉంటుంది. ఆ సీక్వెన్స్ లోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎన్జిఓ నాటకంలో మనం ఇక్కడికి వెళ్తున్నాం. అంటే అక్కడ ఏమో సుబ్బయ్య పాత్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక క్వశ్చన్ లో కంపల్సరీ ఇచ్చాం. ఇక్కడ ఏమో కంపల్సరీ ఎన్జిఓకి సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీగా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎన్జిఓ నాటకంలో కథానాయకుడిని గుర్తిస్తూ అసలు ఎందుకు ఆయన కథానాయకుడు సమర్థించాలి, ఎందుకు కథానాయకుడు అయ్యాడైనా, ఆ నేపథ్యం ఏమిటి అంటే కథానాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయా అంటే, ప్రాచీన కథానాయకుడికి ఆధునిక కథానాయకుడికి చాలా తేడా ఉంది. ప్రాచీనంలో ఆదర్శవంతంగా ఉండేది, ఇక్కడ ఆదర్శవంతం లేదు. వ్యవహారం అనేది చాలా పాజిటివ్ గా ఉన్న విషయం కాదు. ఆయన ఒక గుమస్తా, ఈ కథకు మూలకర్త. ఈ కథకు మూలకర్త ఎవడు? ఎన్జిఓలో అనే నాటకంలో రంగనాథం అనే అతను మూలకర్త. ఈయన చుట్టూరే ఆర్థిక సమస్యలు చుట్టారన్న, సామాజిక సమస్యలు కానీ, కుటుంబ నేపథ్యం కానీ అన్ని ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. హీరోకి జనరల్ గా అలా చేస్తూ ఉంటాయి కాబట్టి ఆయన కథానాయకుడు. ఇక ఉండాల్సినటువంటి తెగువ, సమస్యల నుంచి బయటపడాలనే తపన ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఉండే చదువు కారణంగా కానీ లేదా ఆయనకున్నటువంటి అసమర్థత కారణంగా కానీ అప్పుడున్న సామాజిక పరిస్థితుల కారణంగా కానీ ముందుకు వెళ్ళలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఆయన లంచం తీసుకోవడం ద్వారా కథానాయకుడు అయినప్పటికీ కూడా ఇందులో లంచం తీసుకోవడం అనే ఒక ఆధునిక జీవితానికి సంబంధించిన విషయం, అంటే ఒక సులువుగా బయటపడాలనుకునేటువంటి అతను ఆధునిక జీవితంలో తప్పు చేసినా పర్వాలేదు అనుకునే ఒక స్థితి, దాని వెనుకన ప్రభుత్వ పనితీరు, దేశ ఆర్థిక స్థితి, ప్రజా జీవనంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నిటినీ విమర్శించడం ద్వారా కథానాయకుడికి సపోర్ట్ గా వెళ్తూ ఉన్నాడు. చివరికి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం అతనిని పర్మిట్ చేయకుండా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితికి వెళ్ళింది. అంటే వాస్తవాన్ని చిత్రించగలిగేటువంటి నాయకుడిగా మనకి రంగనాథం కనిపిస్తాడు అని మనం సమర్థించే ప్రయత్నం చేయాలి. ఇక ఎన్జిఓ నాటకం ద్వారా ఆశించిన సమాజం ఏమిటి, ఏమని ఆశిస్తున్నాడు ఇతను? వంటింటి గోడ మీద ఒక బిచ్చగాడి బొమ్మ కనిపించడం, ఇది అతని దీన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం. చుట్టూ పొగలాగా గుమస్తా జీవితం ఎలా పొగబారిపోయిందో అని చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి విభిన్నమైన భావనను చెప్పేటువంటి అంశాలు. వాటి ద్వారా, ఆ వనరుల ద్వారా ఆయన ఇలాంటి జీవితాన్ని ఆశించడం లేదు. ఇతను దీనికంటే భిన్నమైన జీవితం కావాలనుకుంటున్నాడు. కానీ అలా జరుగుతుందా, అలా జరగటం లేదు అనే విషయాన్ని మనం అక్కడ గుమస్తా చూడండి, నా కర్మకాలు ఎంత చదివినా మళ్ళీ నాలాగే గుమస్తా కావాల్సి వచ్చిందని ముసలాయన బాధపడటం. ఈ మాటల్లో మధ్యతరగతి జీవితానికి సంబంధించినటువంటి సమాజంలో ఉన్న ఇబ్బందుల్ని అధిగమించడం కోసం చదువు,
ఉద్యోగం, సామాజిక స్థితిగతులు, దేశ ఆర్థిక పరిస్థితి, ఈ మూడింటిని ఒక సరళ రేఖలోకి తీసుకెళ్లి అభివృద్ధి పదంలోకి మారాలనే తత్వాన్ని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత అద్దె ఇళ్లను ఇవ్వడానికి పెట్టే షరతులని ఆర్థిక, మత, సాంఘిక కోణాల్లో చూపమన్నాడు. ఇందులో పట్టణ ప్రాంతంలో ఏ కులం వాడు ఆ కులానికి ఇల్లు ఇవ్వటం, తర్వాత తెలిసిన వాడైతే ఇవ్వడం, లేకపోతే అది మిస్యూజ్ చేస్తారనే భయంతో ఉండేటువంటి ఒకానొక సన్నివేశాలను ఇక్కడ చూపిస్తూ ఉంటాడు గోపి పాత్ర. ఈ విషయానికి సంబంధించిన విషయాలను చెప్తారు. ఆర్థికంగా అంటే డబ్బు ఎక్కువగా ఉండాలి అంటే చాలా మంది వాడలేరు. డబ్బులు తక్కువ ఉండాలి, ఇల్లు సోఫిస్టికేటెడ్ గా ఉండాలి, అన్ని రకాల వసతులు ఉండాలి, ఇన్ని రకాల కండిషన్స్ ఉంటాయి మధ్యతరగతి కుటుంబంలో. ఆ నేపథ్యంలో రేకుల షెడ్గా ఉన్న ఒక మోటార్ షెడ్ లో ఉన్నటువంటి ఆ ఇల్లుని వీళ్ళు ఇంకొక ఇల్లు మారాలంటే వాళ్ళు మళ్ళీ డబ్బు ఎక్కువ ఇవ్వాలి, మా కులం వాళ్ళే అయి ఉండాలి. అంతేకాదు ఉద్యోగం ఏదైనా సరే సామాజిక వర్గం దొరకాలంటే తలప్రాణం తోక వస్తుంది అనేటువంటి కోణం. అంటే మతం, ఆర్థిక స్థితి, సామాజికంగా ఉండేటువంటి ఆర్థిక అవసరాలు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకునే దీనికి సంబంధించిన అంశాలని రాయవలసి ఉంటుంది. తర్వాత ఆత్రేయుని పరిచయం చేస్తూ ఎన్జిఓ నాటకం ఎందుకు రాయాలనుకున్నాడు? ఆత్రేయుని పరిచయం చేయాలంటే ఆ మనసు కవి ఒక్క మాటలో చెప్పాలంటే. కానీ ఆయన గురించిన పరిచయం ఏమిటి? కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఆయన పూర్తి పేరు. ఆత్రేయ అనేది ఆయన పెన్ నేమ్. ఈయన మే 7, 1921 పుట్టాడు. సెప్టెంబర్ 13, 1989లో మరణించాడు. తెలుగు నాటక సినిమా రంగాలలో మాటల రచయితగా, నిర్మాతగా, దర్శకుడుగా సుమారుగా 400 సినిమాల వరకు ఆయన తీస్తున్నారు. పాటలు రాసిన కవిగా 1921 నుంచి ఈయన పుట్టినప్పటికీ కూడా మంగళంపాడు అనే గ్రామంలో నెల్లూరు జిల్లాలో పుట్టాడు. ఈయన అనేక రకాల సీతమ్మ, కృష్ణమాచార్యులకు పుట్టినటువంటి బిడ్డ. ఈయన ఎన్జిఓ నాటకం ఎందుకు రాశాడు? ఈ రకంగా అతని గురించిన సమాచారం రాస్తారు. ఎన్జిఓ ఎందుకు రాయాలనుకున్నాడు? మధ్యతరగతి జీవితానికి సంబంధించిన అనేక రకాల భాషల సంభాషణలను వాటిని ఏ రకంగా తెలుసుకోవాలి, అవి మనిషిని ఎలా కృంగతీస్తాయో ఒక లంచావతారం అనే కన్నడ సినిమా కూడా తీశారు దీంట్లో. అంటే ఒక గుమస్తా జీవితాన్ని, అద్దె కొంపగా ఉండేటువంటి భావనల్ని, వాటిని సమాజంలో ఉన్నటువంటి అవస్థలని గుణపాఠంగా చెప్పే విషయాన్ని సమాజంలో అందరూ దీన్ని యాక్సెప్ట్ చేసే రకంగా, ఎందుకంటే అప్పుడు సమాజంలో ఉన్న విషయాన్ని నాటకంగా ప్రదర్శనాత్మకంగా చూస్తే దాని నుంచి ఉపశమనం పొంది ఆ రకమైన వాటిని ఎలా అధిగమించాలో వాటి అన్వేషణలోకి వెళ్తారు అనేది ఇందులో ఉన్న ప్రధానమైన అంశం. ఇక నాటకంలో ఉన్నటువంటి పాత్రలు సమీక్షించడం. ఎందుకంటే ప్రధానమైన పాత్రలు రంగనాథం పాత్ర. ఒకడు రంగనాథం, రెండో వాడు గోపి. ఈ గోపి అనేవాడు రంగనాథం తమ్ముడు. ఇతని భార్య మూడో పాత్ర. ఈవిడ మాట్లాడుతుంది కానీ పెద్దగా మాట్లాడదు, సీత. నాలుగవ ఆయన ముసలాయన, తండ్రి గారు. ఐదవ ఆయన డాక్టర్. వీళ్ళు ప్రధాన పాత్రలు, చిన్న చిన్న పాత్రలు ఉంటాయి. ఈ పాత్రల ద్వారా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క అంశానికి ప్రతినిధిగా తీసుకోవాలి. రంగనాథం ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తా పాత్ర, మధ్యతరగతి జీవితాన్ని సిక్కిపోయినటువంటి ఒక ఆర్థిక మానసిక కలవాడు. విప్లవాత్మక ఉదాహరణ కలవాడు గోపి. సీత మధ్యతరగతి మహిళా లోకానికి ప్రత్యేక. ముసలాయన పెన్షన్ అమ్మి పెద్ద పిల్లల్ని పెళ్లి చేయటం, చిన్న కూతురు మెడలో 3 ముళ్ళు పడిపోతే బాగుండేటత్వం, డాక్టర్ ఏమో అనారోగ్యాన్ని మందు తీసుకోబోయా అనేటువంటి భావన. ఇలాంటి విభిన్న రకాల పాత్రల ద్వారా నాటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ఆర్థిక స్థితులు, సామాజిక అంశాలు, పైగా కుటుంబం పెద్ద కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం ఇది. వాళ్ళు పడిపోయినటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అధమస్థానానికి పడిపోయినటువంటి ఒక అవస్థని ఇందులో చూపిస్తున్నాడు అని రాయాలి. ఇలాంటివి మనం ఇందులో కోట్ చేయగలిగితే బెటర్. తర్వాత మనం ఇంకేదైనా ఆప్షన్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ రెండో క్వశ్చన్ ఆప్షన్ తీసుకుంటాం. 1, 2 కంటిన్యూగా వెళ్తాయి. మధ్యతరగతి జీవితంలో అప్పులు, తంటాలు. ఇవి అంటే అప్పులు తంటాలుగా మారిపోతాయి. చివరికి దానికి సంబంధించి మనం చూసినట్లయితే అప్పుల ద్వారా అధిగమించలేక పాలమ్మాయికి కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేక ఆ శర్మ, గుప్తా లాంటి వాళ్ళ ద్వారా అతను పడినటువంటి అవస్థ ఎంత అంతా కాదు. మధ్యతరగతి జీవితంలో మందభాగ్యం అనే పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ అద్దె కొంప అనే ఒక కొంప అనే మాటను చెప్పడం ద్వారానే అతను నిర్లక్ష్య భావానికి గురైపోయినటువంటి ఇంట్లో ఉండడం. ఆ నేపథ్యంలో ఆయన అప్పులు పాలమ్మాయికి ఇవ్వలేక, కొడుకుకి అనారోగ్యం చేస్తే బాగు చేయలేక రంగనాథం పరిస్థితి, తండ్రిని బాగు చేయలేక, చెల్లికి పెళ్లి చేయలేక, తమ్ముడికి ఫీజు కట్టలేక, ఇక అప్పులు చేసే పరిస్థితుల్లోకి వెళ్ళే నేపథ్యంలోనే లంచం తీసుకోవడం, అది తంటాగా మారినటువంటి విషయం.
చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వరకు ఉన్న సంఘటనలని క్రానలాజికల్ ఆర్డర్ లో మీరు రాయగలిగితే అది బెటర్ గా ఉంటుంది. సంభాషణలో సామాజిక ప్రతిబింబంగా సంభాషణల్లో సామాజిక ప్రతిబింబంగా ఎంజీవ నాటకాన్ని అనుశీలించండి. ఈ అనుశీలించడం అంటే కథని అనుసరించి రాయడం. ఏమిటో సంభాషణలు ఉన్నాయి, ప్రధానమైన సంభాషణలు ఏమున్నాయి, వాటికి సంబంధించిన విషయాలు మనం చెప్పినట్లయితే, నాటకం తెర ఎత్తగానే అద్దె ఇల్లు ఎలా ఉందో రాయడం. నిజానికి ఇది సంభాషణ కాదు, వర్ణన. ఆ వర్ణన నేపథ్యంలో తినడానికి మళ్ళీ కాళ్ళు చచ్చిపడిపోతున్నాయని రంగనాథన్ భార్య సీతను డాక్టర్ టానిక్ రాసిన తీసుకురావడం లేదా అని అడగడం. వారు వచ్చేటప్పటికి ప్రతిరోజు 9:10 అయిపోతుంది, ఆ వేళ కుట్లన్నీ కట్టేస్తున్నారని చెప్పడం. అట్లాగే పచ్చడి మెతుకులు తిని కుర్చీలతికిపోయినట్టు గుమస్తా చాకరీ చేసే ఉద్యోగం వల్ల వచ్చింది రోగం అని తండ్రి ముసలాయనటువంటి ఆయన బాధపడే వైనం. పూరిపాకలో పేదవాడు బతికేస్తాడు, లేకపోతే లేదని ఒప్పుకుంటాడు, నామోషి ఉండదు, ఉన్నవాడికి లేకపోవడం ఉండదు. ఈ మధ్యలో ఉన్నటువంటి చాలీచరణ జీవితంతో పడినటువంటి అవస్థలని ఊడిపోయే ముక్కుతో పోలుస్తుంటాడు. జీవితంలో ఉన్నటువంటి ఇది ఒక మానసికమైనటువంటి ఆభరణంగా అనవసర భేషజాలకు, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోవడం ఇందులో మరొక పడం. ఈ అంశాలతో కూడినటువంటి, అంటే కూలి వాళ్ళు అయితే నలుగురు వెళ్ళి సంపాదిస్తారు, కానీ అగ్రవర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు నలుగురు వెళ్ళి సంపాదించుకునే దుస్థితిని ఇందులో చూపిస్తాడు. ఆ సంభాషణను రాయగలిగితే సరిపోతుంది. అల్పజీవి నవలాస్థానం. అల్పజీవి నవలాస్థానం అంటే కేవలం అల్పజీవనం రాయడానికి వీల్లేదు. ఇది ఒక 360 degrees లో కవర్ అయ్యేటువంటి ప్రశ్న. అంటే కేవలం మనం టెక్స్ట్ చదివితే ఈ ప్రశ్నకు సమాధానం రాయలేము. అంటే టెక్స్ట్ లో ఇలాంటి టెక్స్ట్లు ఏమైనా ఉన్నాయా, అంటే ఇలాంటి నవల్స్ ఏమైనా ఉన్నాయా, అంటే నవలని దీనితో ఇంకొక దాంతో ఇలాంటి దాంట్లో ఏమైనా ఉన్నాయి, వాటిని చూసి మనం అప్పుడు దీన్ని రాయవలసి ఉంటుంది. ఇలాంటి వాటిలో అసమర్థుని జీవయాత్ర, దీన్ని త్రిపురనేని గోపీచంద్ రాశాడు, ఇదొక నవల. అట్లాగే చివరకు మిగిలేది, ఇందులో దయానిధి పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది, దీనికి సంబంధించింది. తర్వాతది అల్పజీవి. 4వది వ్యక్తిత్వం లేని మనిషి అనే నవల. ఇది కొమ్మూరి వేణుగోపాలరావు రాశారు. ఈ నవలలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ త్రిపురనేని రాసినటువంటి అల్పజీవి నవలలో ఒక అసమర్థుడుగా ఉన్నటువంటి ధీరోదాత్తుడు, సకల గుణాభిరాముడు కానటువంటి ఒక సీతారామారావు అనేటువంటి వాడి స్థితిని ఇందులో చూపిస్తాడు. అది ఇంచుమించుగా అల్పజీవికి సమానంగా ఉంటుంది. తర్వాత చివరికి మిగిలే దాంట్లో దయానిధి అనేటువంటి ఒక డాక్టరు కోమలి అనే ఒక తక్కువ కులపు అమ్మాయిని ప్రేమించినప్పుడు అతని ఆత్మస్థితి, న్యూనతా భావం ఇవన్నీ కనిపిస్తాయి. వ్యక్తిత్వం లేని నవలలో కొమ్మూరి రాసినటువంటి వారు మాత్రం నాయకుడు మృత్యుంజయరావు కూడా అల్పజీవికి దగ్గరగా, ఇలా 3-4 నవలలో ఉన్నటువంటి సారాంశాన్ని, కథలో ఉన్న విషయాన్ని తీసుకొని దానికంటే అల్పజీవి స్థానాన్ని ఏంటి అంటే ఈ మూడిట్లోంచి, అంటే ఈ 4 నవలలో ఈ అల్పజీవిలో మనకి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే భావన కొత్తగా ఉండేటువంటిది. ఆత్మన్యూనతా భావన అన్నిట్లో కామన్ గా ఉండేది. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫర్డ్ యూంగ్ వాళ్ళ భావనలు కూడా కామన్ గా ఉంటూ ఇందులో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే భావన ఎక్కువగా కనిపించడం, మిగతా వాటికంటే భిన్నంగా ఉన్నటువంటి అంశాలుగా మనం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం కొంచెంగా రాసి దీన్ని మనం హైలైట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఇలా ఈ 4 కామన్ గా ఉన్నవి మధ్యతరగతి జీవితాల్లో దద్దమ్మ అనేటువంటి సమాజం ముద్ర వేసినటువంటి వ్యక్తి, అంతఃశక్తుల ద్వారా ఉదాత్తీకరించి చేరుకోవడం, మానసిక సృజన బలాలు ఎక్కువగా అమ్మటం, ఇదే మనోవైజ్ఞాన నవలల కంటే భిన్నత చాటించేటువంటి దృక్పథం మనకి అల్పజీవిలో కనిపిస్తాయి. ఇలాంటి పాయింట్స్ ని బేస్ చేసుకొని దీన్ని రాయాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ మనం చూస్తే 3వ క్వశ్చన్ లోకి వెళ్ళినప్పుడు ఇందులో డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇవి అల్పజీవి నవలలో కథలు మలుపు తిప్పేటువంటివి. కథలను మలుపు తిప్పేటప్పుడు ఏమున్నాయి, సుబ్బయ్య బావ అప్పు అడగడం, ఇది ఒక మలుపు అప్పు అడగడం. దానికి సావిత్రి సపోర్ట్ చేయటం. ఆ తర్వాత గవరయ్య దగ్గర అప్పు తీసుకోవడం, 500 అప్పు తీసుకోవడం, వాడు ఇవ్వకపోతే అనేక రకాల ఇబ్బంది పెట్టి భయపెట్టే పరిస్థితి. మనోరమ అడ్డం రావటం, దానితో చివరికి సముద్రం వరకు ఉన్నటువంటి విభిన్న రకాల అంశాలని మలుపు తిప్పుతూ 3 ప్రధానమైన మలుపుల ద్వారా అతని మానసిక స్థితిని ఒక్కసారిగా టర్న్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన సమాచారం ఇందులో రాయగలగాలి. అట్లాగే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫర్డ్ యూంగ్ సిద్ధాంతాల పద్ధతిగా ఇందులో రచనను చూడండి. ఇందులో అల్పజీవి అని
కథానాయకుడికి సంబంధించిన పరిచయంలోనే విభిన్న రకాల అభిప్రాయాలు చెప్పడం. అంటే కవి గారు చెప్పదలుచుకుంది ఏమిటి, రచయిత చెప్పదలుచుకుంది ఉంటే ఆత్మీయత భ్రాంతి ఏర్పడడానికి మూలాలు కనుక్కోవాలి. ఆ మూలాల నుంచి మనం ఎలా సిద్ధాంతాలను అన్వయించుకోవాలో ఆ నేపథ్యంలోంచి రాయవలసినటువంటి ప్రశ్న ఇది. అట్లాగే నల్ల చీర ఆవిడ, నీలి వెన్నెల్లో నలుపు చీర, చీర వెనక ఆవిడ తెల్లగా మెరుస్తుంది. ఇవంతా ఆయన భావనకు సంబంధించి ఒక ఉదాత్తమైన భావనలు కావు. ఇది భావుకంలో ఈ మిగతా విషయాలు, ఈ భయము, ఆత్మీయత భ్రాంతి ఇలాంటివన్నీ మర్చిపోవడానికి ఉన్నటువంటి సంఘటనలు. అట్లాగే భయానికి సంబంధించిన కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన భయపడిన సన్నివేశాలు కూడా చెప్తాడు. ఇవన్నీ కూడా ఆయన భయానికి కారణం అయినటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది, అవి రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్జిఓ నాటకంలో మానసిక చిత్రణ ప్రధానంగా చూడండి. మానసిక చిత్రణ అనగానే వాళ్ళ మానసిక స్థితి ఆర్థిక సంబంధంతో ముడిపడి ఉంటుంది. ఈ మోటార్ షెడ్ ఇల్లుగా మార్చిన నెల పుట్టగానే అడ్వాన్స్ గా 30 రూపాయలు కాజేస్తున్న ఆయన ఒక లక్షాధికారి అంటాడు. అంటే లక్షాధికారి అయినా ఈ చిన్న చిన్న డబ్బులకు ఎందుకు ఆశపడుతున్నాడు? వాడి మానసిక స్థితి ఏమిటి? పిసినిగొట్టి వెధవా అనే భావన. అట్లాగే డాక్టర్ సంభాషణలో రోజు వారం రోజులైన డాక్టర్ ఇచ్చిన టానిక్ కొనలేని ఒక ఆర్థిక స్థితి, ఆర్థిక పరిస్థితుల్ని దాటలేనటువంటి ఒక జీవన భృతి. అట్లాగే 24 గంటలు ఆ పిల్లలు ఆవిడ ఏం కావాలి, ఇలా ఒక చెరసాలలో పడేసినట్టుగా పనికి మాలిన షెడ్ లో పడేసి ఉన్నావు అని చెప్పి అడిగినా సరే అది తృప్తి పెడితే ఎంతో బాగుంటుంది. ఇలా కోటేశ్వర బంగారాలను చూసి అసూయ పడతాను, ఈ పూరుపాకను చూసి గర్వపడతాను, ఆ కోటేశ్వరుడి స్థాయిలో బతకాలని ఉపలాట పడతాను, రంగనాథ్ చెప్పేటువంటి మానసిక స్థితి డాక్టర్ కూడా ఏమీ చెప్పలేనటువంటి ఒక అసహాయస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇలా ఒక మానసిక సంఘర్షణ ప్రధానంగా రంగనాథం గాని, గోపి గాని, సీత పాత్ర ద్వారా గాని ఈ అంశాలను మనం ఇందులో కోట్ చేయొచ్చు. తర్వాత 4వ క్వశ్చన్ లోకి మనం వెళ్ళినట్లయితే పేరు గొప్ప ఊరు దెబ్బ. ఇది ఇన్నే ఓటే క్వశ్చన్స్ లాగా చెప్పుకోవాలి మనం. అంటే ఇందులో ఫాల్స్ ప్రెస్టేజ్ అనే భావన ఉంటుంది. అంటే తనకున్న ఆర్థిక స్థితిని కంటే ఎక్కువగా ఊహించుకొని దాని దగ్గర ఖర్చు పెట్టేస్తూ లేదా ఖర్చులకు సరిపడా డబ్బు సంపాదించలేని ఒక అసహాయ స్థితి, ఈ నేపథ్యంలో ఆర్థిక అసమానతలకు గురైపోయినటువంటి ఒక వ్యక్తిత్వానికి పేరు గొప్ప. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కొంపు. మా తాత నేదులు తిన్నారు, మా మూతుల వాసన చూడండి అంటే ఎలా ఉంటుందో అలాంటి సామెతలను వాడుకుంటూ దీన్ని ఈ కథలోనే అందులోకి అన్వయించాలి. అలా అన్వయించే నేపథ్యంలో పాత్రలో సన్నివేశాలు, సంఘటనల్ని చొప్పించుకుంటూ వెళ్ళాలి. అట్లాగే అల్పజీవి కథన నైపుణ్యం. కథన నైపుణ్యం అంటే దీన్ని నెరేషన్ అంట. చెప్పే విధానం అంటే ఎత్తుగడ దగ్గర నుంచి ముగింపు వరకు ఉన్నటువంటి ప్రధానమైన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మలుపులు తిప్పాడు. స్టార్టింగ్ చూడండి, ఆ ఇల్లుని వర్ణిస్తారు, మోటార్ షెడ్ లాంటి ఇల్లు అంటాడు. ఇలా ఆ ఎత్తుగడ ఎందుకని, అక్కడ మానసిక స్థితి, వాళ్ళ ఇబ్బందులకు సంబంధించిన. అయితే అల్పజీవి ఈ కథన నైపుణ్యంలో మనం ప్రధానమైన అంశాలు కొన్నిటిని చెప్పొచ్చు. అందులో ఒకటి పరస్పర విరుద్ధ భావాల కథనం. ఇందులో సుబ్బయ్య సుందరుడు కాడు, ఇవి ఎవడు చెప్పమన్నాడు? విరుద్ధమైన భావాలు కదా. వాడు అందంగా ఉంటేనేమి, అందంగా లేకపోతేనేమి, హీరో అందంగా ఉండాలని ఏముంది, అందరూ అందంగా ఉన్నారు అంటూ డమ్మీకి లేకపోయినా సుబ్బయ్య ఎవడు అప్పడగలేదు. చూసారా, ముందేమో సుందరుడు కాడు అన్నాడు, ఎవరిని అప్పడగలేదు అన్నాడు. అంటే అప్పు అడగకపోవడం ఆ కుటుంబానికి మంచిదా కాదా? అది విరుద్ధ భావాలు. అట్లాగే ఇంకొక రకంగా చూస్తే పాత్రల స్పందన. ఏ రాజకుమారునో పెళ్లి చేసుకోవాలనుకున్న సుబ్బయ్య భార్యకు ఆ రకమైన గౌరవం లేకపోవడం వల్ల వీడా సుబ్బయ్య ఒక గుమస్తానా అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆమె పట్ల, సుబ్బయ్యకి 2 పిల్లల కన్నా ఆమె పట్ల ఆమెకి ఆయన పట్ల గౌరవ భావం లేదు. అది స్పందన. అట్లాగే పాత్ర ప్రవేశ నైపుణ్య కథనం. పాత్ర ప్రవేశం కొత్త హెడ్ క్లర్క్ వచ్చిన తర్వాత సుబ్బయ్య అకౌంట్ సెక్షన్ లోకి మారాడు. కొత్త హెడ్ గుమస్తా పేరు వీరాస్వామి, రామస్వామి. ఏ ప్రాంతమో కష్టం, అన్ని భాషలు మాట్లాడగలడు. అలా ఒక పాత్రని ప్రవేశపెట్టేటప్పుడు కొత్త హెడ్ క్లర్క్ వచ్చాక అని ఒక స్టేట్మెంట్ లాగా చెప్తూ ఉంటాడు. అది ఒక కథన నైపుణ్యం. అట్లాగే ఉద్దేశాన్ని గ్రహించే తత్వం, ప్రకృతి వర్ణనతో కథని ఒకవైపు అనుశీలన చేయటం, పోలికతో అంతరంగ స్థితిని చెప్పడం, చైతన్య స్రవంతితో కూడినటువంటి కథన శైలి తీసుకోవడం, ఎత్తుగడ ముగింపులో కూడా కథతత్వాన్ని ఇలాంటి అంశాలను బేస్ చేసుకుని దీన్ని రాయవలసి ఉంటుంది 20 మార్కులకి. ఎత్తుగడలో చూడండి, సుబ్బయ్య పరిచయం చేస్తూ వెర్రిబాగులోడు, చెవట దద్దమ్మ, అసమర్థుడు ఉన్నాడు. చివరికి ఏమన్నాడు ముగింపులోకి వచ్చేటప్పటికి,
చివరకు సముద్రం కదలకుండా ఎక్కడుంది అంటాడు. అంటే ఒక గంభీరమైన భావంతో ముగించడం. ఇదంతా కూడా కథాకథన నైపుణ్యానికి సంబంధించిన విశ్లేషణ. ఇలా మనం కొన్ని విభాగాలుగా చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత రామశాస్త్రి నవలకు చేదు వృక్షం జీవఫలం. ఇది కూడా కొంచెం నవలకి ముందున్నటువంటి సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన మొదలుపెట్టినటువంటి పేరేమో చేదు వృక్షం జీవఫలం అని చెప్పాడు. ఇది భారత పత్రికకి పంపితే 1953లో జనవరి నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ నెల వరకు ధారావాహికగా వచ్చినటువంటి నవల. ఆ తర్వాత దీనికి జానకిరామ్ అనే అతను దీనికి అల్పజీవి అనే నవలగా పేరు పెట్టినటువంటి కనిపిస్తుంది. ఏ మ్యాన్ ఆఫ్ నో కాన్సిక్యూనెస్ ఏ మ్యాన్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్ అనేటువంటి అనువాదం చేశాడు ఆయన ఆంగ్లంలోకి. అందుకని ఆయన అల్పజీవి అని పేరు పెట్టడానికి అవకాశం ఉంది. ఓ చిరుద్యోగి మానసిక భావాలను చెప్పడంలో నిజానికి సముద్రం అంత గంభీరంగా అవడానికి ఉదాత్త భావాలుగా మారటానికి ఈ మనోరమ లాంటి వాళ్ళు ఉపయోగపడటం వల్ల జీవఫలంగా మారాడు. అంటే వాడి జీవితం చిన్నప్పుడే కొలాప్స్ అయిపోయిన వాడు ఒక ప్రేరణతో మోటివేట్ అయ్యాడు. అందుకని అల్పజీవి అధిక జీవిగా మారాడు. అల్పజీవి అనేది నెగిటివ్ అప్రోచ్ అని చెప్తూ అధిక జీవి అనేది ఎంప్లాయిడ్ గా ధ్వనింపజేయడం, అలాంటి ఒక శీర్షిక పెట్టడం ద్వారా ఉత్సుకతను కలిగించడం పాఠకుడికి ఇందులో కనిపిస్తుంది. కాబట్టి రెండు కూడా ఈ నవలకి సరైనవి. అల్పజీవి అనేది సంక్షిప్తతో కూడినటువంటి శీర్షిక. చేదు వృక్షం జీవఫలం అనేది అక్కడ వివరణాత్మకమైన శీర్షిక. కాబట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు, ఏది ఉన్నా ఇబ్బంది లేదు. అల్పజీవి ఉత్తమంగా కూడా మనం చెప్పొచ్చు. తర్వాతది 6వ ప్రశ్నకి వెళ్ళేటప్పుడు చూడండి, 6వ ప్రశ్నలో మనకి ఎలాంటి అంశాలు ఇస్తున్నాడో చూడండి. ఇది స్వాభావికవాదం. స్వాభావికవాదం అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే సాధారణంగా మనకి ఈ స్వభావానికి సంబంధించిన వాదం స్వాభావికవాదం. స్వభావానికి సంబంధించింది స్వాభావిక. ఆత్రేయకి స్వభావం ఏమిటి? ఆయన సంభాషణలో కానీ ఉన్నదాన్ని, అంటే లంచం ముట్టనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు లంచానికి వెళ్ళిపోయేటువంటి దుస్థితికి కారణం ఏమిటి అది ఇందులో మనం గుర్తించాలి. అట్లాగే సంభాషణ శిల్పం, ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సంభాషణ శిల్పం అనేది అంటే రెండు పాత్రలు మాట్లాడుకునే సందర్భాన్ని కరెక్ట్ గా అందులో ఏ రకమైన అంటే సంభాషణ శిల్ప చాతుర్యం. డాక్టర్ రంగనాథం మాట్లాడుకునే మాటల్లో వాళ్ళ స్నేహబంధం, ఆ రంగనాథం పిల్లాడు ఊపిరితిరక్క అలాడిపోతున్నాడని చెప్పడం, ఆయనకి ఆయాసం అధికమైపోయింది తండ్రి గారికి అనడం, కళ్ళు తేలవేశాడు, ఆ పక్క ఇంట్లో సీత రంగనాథం భార్యకి చెప్తుంది, వెంటనే డాక్టర్ రావడం, ఏదో ఇచ్చి బాగు చేశాడు. ఆ సందర్భంలో రంగనాథం, లేదు బ్రదర్ నువ్వు అన్నట్లు వాళ్ళు అనారోగ్యం పెంచుకోవడానికి కావాల్సిన దరిద్రులకు బిడ్డలు ఎందుకు అంటాడు. ఇలాంటి సంభాషణ ద్వారంలో అంటే వాడు అసలే పూరు, ఆ పైన బిడ్డలు, సంసారం, తండ్రి గారు, తమ్ముడు, చెల్లెలు, ఈ కుటుంబాన్ని భరించలేనటువంటి ఒక దుస్థితి, అందరూ పనిచేసే స్థితికి ఆ కుటుంబంలో ఉన్న అగ్రవర్ణం అడ్డం రావటం, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి సంభాషణ శిల్పానికి సంబంధించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఎన్జిఓ నాటకంలో వస్తు రూపం అంటే వస్తువు రూపం అంటే ఏంటో తెలియకపోతే ఈ అంశానికి సంబంధించిన సమాధానం రాయాలి. వస్తువు అంటే కథ అన్నా ఇతివృత్తం అన్నా వస్తువు అన్నా ఒకటే. ఇతివృత్తం అనేది ఆధునిక పరిభాషలు అనకపోవచ్చు, ప్రాచీనంలో అంటారు కథనే వస్తువు. రూపము అంటే ఫామ్, ఏ ప్రక్రియలో రాశాడు అంటే ఎన్జిఓ నాటకిగా లేదా నాటకంగా ఎందుకు రాశాడు అంటే రెండే ఉన్నాయి. దానికి 2 అంకాలే ఉన్నాయి, 2 రంగాలే ఉన్నాయి. 2 కంటే ఎక్కువ రంగాలు ఉండాలి నాటకానికి. 5 రకాలు ఉండాలి, 5 రకాల రంగాలు ఉండాలి అని కాళిదాసు మనకి ప్రతిపాదించినటువంటి అంశం. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నాటిక అని కూడా అనొచ్చు. సరే, ఇందులో నాటకం అని మనకు రాసిన ఇది నాటికగానే మనకు చలామణి అవుతుంది. 75 పేజీలు మాత్రమే ఉన్నటువంటిది, ప్రదర్శనాయోగ్యంగా 1 అవర్ మాత్రమే ఉండడానికి యోగ్యత ఉన్నటువంటిది. కాబట్టి నాటిక అనడం సమంజసం. ఇక్కడ కథ చూసినట్లయితే కథలో పాత్రలు కూడా మీకు విపరీతమైన పాత్రలు ఏమి ఉండవు, తక్కువ పాత్రలే. ప్రధాన పాత్రలు 5 ఉన్నాయి. 5 పాత్ర చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అందులో రంగనాథం ప్రధానమైన పాత్రని వహిస్తూ ఉంటాడు. ఇలాంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని
ఆ రూపానికి సంబంధించిన అంశాలు ఏమిటి, అట్లాగే ఎమ్మెల్యే వచ్చి గోపిని కొట్టాడని చెప్పేసి వాడు కేసు పెట్టడం, లంచం కొంచెం తీసుకుంటే నిజానికి బోల్డ్ లంచాలు తీసి తినేసిన వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా చిన్న లంచం తీసుకుని వీడిని హింస పెట్టడం. కానీ ఒక సివిల్ సర్వెంట్ ఖచ్చితంగా లంచం తీసుకోవడానికి ఉన్న నేపథ్యాన్ని గమనించి వాడు ఆ ట్రాక్ లోకి వెళ్లకుండా నువ్వేం చేయగలవు, అది చేయవలసినటువంటి వైనాన్ని ఇక్కడ మనం అప్లికేషన్ మెథడాలజీలో చెప్పవలసి ఉంటుంది. అల్పజీవి నవలలో చైతన్య ధోరణి నవల అని ఎట్లా చెప్తాను, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. అంటే ఇందులో ఏముండాలి అంటే అంతరంగ స్వగతాలు. దీనికి ఇన్ని రకాలు ఉంటాయి. అంతరంగ స్వగతాలు, మనిషిలో ఏమనుకుంటున్నాడు, రచయిత సర్వజ్ఞత్వం, అట్లాగే ఆ కథా కథన కథన దృక్కోణాలు, యాంత్రిక విధానాలు, మాటల దొంతరలు, ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని ఆ కాన్షియస్నెస్ చైతన్య ధోరణికి సంబంధించినటువంటి అంశాలను మనం చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఆయా అంశాలు మనకి 105 నుంచి 106లో ఒక రకమైన మరో అంశం ఏంటంటే కాలం. ఇందులో కాలం ఇంకొక అంశంగా ఉంటుంది. ఆ కాలానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేయొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ని ఎలా అంటే వాడి భావాల్ని అంతరంగంలో ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు, దారిలో పోతున్నప్పుడు ఆ ఊహించుకోవడం, ఇవన్నీ కూడా ఇందులో అంతరంగ స్వగతంగా రచయిత సర్వజ్ఞత్వం ఇబ్బంది రకాల అంశాలు చూసినప్పుడు వాడు గొప్పపాటుగా చెప్పడం, ఇవన్నీ కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది. తర్వాత 7వ క్వశ్చన్లోకి మనం వెళ్తే చూడండి, ఇందులో కూడా రంగనాథం పాత్ర, ఎన్జిఓ, అల్పజీవి రెండింటిని కూడా ఇందులో ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఉన్న 2 టెక్స్టుల్ని ఫస్ట్ ఏమో 1లో ఒకటి 2లో ఒకటి ఇచ్చాం, తర్వాత కొన్ని మిక్స్ చేస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో మనం రెండింటినీ సరిగ్గా చదివితే గానీ అర్థం చేసుకునే వైనాన్ని గుర్తించాలి. 7వ క్వశ్చన్లో నైతిక ఆర్థిక సందిగ్ధత సంఘర్షణ. సో నైతిక విలువల పక్క నుంచి ఆర్థిక ఇబ్బందుల పక్క నుంచి దాని మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడిపోయింది. అంటే ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ. ఇలాంటి సంఘర్షణలు మనకి ఎలాంటి ఇబ్బందులను పెడుతున్నాయి? రెండిట్లో రెండు మనకి కావాలి, కానీ ఒకటే ఎలిజిబిలిటీ వస్తుంది. అక్కడ ఒకటే తీసుకోవాలి. రెండు మనకి అక్కర్లేదు, కానీ రెండు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘర్షణలు రంగనాథ పాత్రలో కనిపిస్తాయి. డబ్బులు బాగా సంపాదించాలనుకుంటాడు, ఉద్యోగం లేదు. ఆ ఉన్న ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే కదా, సంపాదించగలడా అంటే తక్కువ జీతం ఎక్కువ మంది కుటుంబ పోషణ భారం అయిపోతుంది కదా. తమ్ముడిని కాలేజీ మానిపించి చదివించగలుగుతాడా, భార్యకి పని చేయించగలుగుతాడా, అగ్రవర్ణం. ఇలా 2-3 రకాల సంఘటనల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను, నైతిక సమస్యలు ఒక పక్క నుంచి. లంచం తీసుకోవడం అనేది కష్టం, అది నైతికత కాదు. కుటుంబాన్ని పోషించడం ధర్మం, ఇది సంఘర్షణ. ఇలాంటి అంశాలు తీసుకుని రాయాలి. అట్లాగే ఎన్జిఓ అభ్యుదయాల వారధికి ఇక్కడ రచయితే గోపి పాత్రలో ప్రవేశించాడని చాలా మంది చెప్తారు. ఆత్రేయ గారు గోపి పాత్ర ద్వారా ఒక సామ్యవాద భావాల్ని ఇందులో చొప్పించే ప్రయత్నం చేశాడు. అంటే రచయితకి కేవలం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిపోవడం అనేది కాదు, దాన్ని తిరగబడి దానికి సంబంధించిన ఆర్థిక సమస్యలను అధిగమించే పరిస్థితుల్లోకి రావాలి. అలా అభ్యుదయ భావాలకి వారధి గోపి పాత్ర. సతమతమయ్యే పాత్రలో ఎమడం లేక ఉన్నటువంటి పాత్ర రంగనాథం. ముసలైపోయి చేయలేనటువంటి చేవలైనటువంటి పరిస్థితిలో ముసలాయన. వయసులో ఉన్నా కూడా ఆడది అవ్వడం వల్ల బయటికి రాలేనటువంటి ఒక అసహాయతలో ఉన్నటువంటి సీత. చిన్నపిల్లాడైపోయిన బాల్యంలో ఉన్నటువంటి ఆ పిల్లోడు. ఎక్కడో వేరే ప్రాంతంలో ఉండవలసిన దుస్థితికి వచ్చినటువంటి ఈ రంగనాథం చెల్లెలు. పెళ్ళైపోయి ఇంకా వీళ్ళ గురించి పట్టించుకోలేనటువంటి ఒక దుస్థితిలో ఈ రంగనాథం అక్క. ఇలా విభిన్న రకాల పాత్రలు ఉన్నప్పటికీ చైతన్యంతో పళ్ళపొడి నమ్మైనా సరే ఆ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఇలాంటివి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వాడు గోపి అనే పాత్ర ద్వారా. అట్లాగే అల్పజీవి నవలను రాసిన వాడు ఎందుకు రాశాడు? ఎందుకు రాయాలి ఇది? అల్పజీవి నవలను రాయవలసిన అవసరం ఏమిటి అంటే,
మనకి 1955 ప్రాంతంలో ఆరుద్ర గారు డిటెక్టివ్ నవలను రాశారు ఒకవైపు నుంచి. అందులో ఆనకట్ట మీద హత్య, అహింస రౌడీలు రాసి రౌడీలు ఇట్లాంటివన్నీ రాసి అప్పుడు ప్రేక్షకులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. ఒక పక్క నుంచి సెక్స్, ఇంకో వైపు నుంచి క్రైమ్. ఈ రెండింటి నేపథ్యంలో వాస్తవికంగా వదిలేశారు. అందుకని ఈయన వాస్తవికతను తీసుకోవడం కోసం మొట్టమొదటిగా ఆయన శ్రీశ్రీ బాటలో కుక్కపిల్ల అనే రూపుని రాశాడు. అలాగే ఫ్రీ ఎంటర్ప్రైజ్ ను ఆనాడే తూర్పారబడ్డాడు. ఫ్రీగా కాదండి, వాస్తవాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. అలాగే జోబులో డబ్బు వేసుకుని వెళ్ళే ప్రతివాడు అవి కొట్టేసి బ్యాంకులో దాచుకోవడం అనేది అది ఎంటర్ప్రైజెస్ చేసేటువంటి పని అని చెప్తాడు. ఇలాంటి నేపథ్యంలో వాస్తవాన్ని చిత్రీకరించే నేపథ్యమే ఈ అల్పజీవుని రాయటం. అందులో ఉదాత్తమైన భావాలు ఉన్నాయా, అనుదాత్త భావాలు ఉన్నాయా కాదు, వాస్తవాన్ని వాడు చేయలేనటువంటి పరిస్థితికి ఒక సామ్యవాద భావన రావాలి. ఎప్పుడైతే అది వచ్చిందో మానసికంగా పరివర్తన చెందుతాడు. తద్వారా ఉన్నతమైన భావాలు చేరటానికి అవకాశం ఏర్పడుతుంది అనే ఒక ఆశావాద దృక్పథంతో మనకి ఆయన రాసినటువంటి మూడు కథల బంగారం, 3 అంశాలు ఉన్నాయి మనకి. 3 కథల బంగారం. ఇక్కడ అనేక రకాల సమస్యలున్నా మంచి పాలన చేయొచ్చు అనేటువంటి చిన్నప్పటి నుంచి ఉదాత్త భావాలు అలవాటు చేసుకోవాలి. భయం లేని ఒక మానసిక స్థితిని కావాలి. ఇవన్నిటికీ ఆలంబనగా చేసుకొని ఈ నవల రాశాడు. అందుకని గంభీరతను చివరికి సుబ్బయ్య లాంటి వాడిని ఒక గంభీరమైనటువంటి స్వభావం ఉన్నవాడుగా తయారు చేయాలనే దృక్పథం ఇందులో కనిపిస్తుంది అనేది ఎండ్ చేయవలసిన పాయింట్. తర్వాత 8వ చూడండి, ఇందులో 8వ అంశంలో మనకి ప్రధానంగా సుబ్బయ్య జీవితంలో కాల్పనిక లేదా కాలిక. కాల్పనిక అంటే రొమాంటిక్, ఇక్కడ కాలిక అంటే టైం సెన్స్. ఈ టైం సెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి సుబ్బయ్య ఫ్లాష్ బ్యాక్ గా కథ చెప్పడంతో, అంటే వీడు అయిపోయిన దాని గురించి, గడిచిన విషయాన్ని, గడిచిన కాలాన్ని గురించిన స్పృహ ఎక్కువగా ఉన్నది. అట్లాగే గంటల కొడుతూ ఒక చైతన్య కోణాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే పాత దాంట్లో నుంచి బయటకు రారా బాబు అంటాడు. ఈ గంటల కొడుతూ సమయం, అట్లాగే కాలిక స్పృహ, అంటే జీవితం ఇలా ఉంటే బాగుండు అనేటువంటి ఒక టైం సెన్స్. నిజానికి 3 కూడా విభిన్నంగానే ఉండేవి, కానీ వాస్తవాన్ని గుర్తించే స్థితిలోకి రాలేదు అనేది ధ్వని, అనేది ఇంప్లైడ్. వాస్తవాన్ని అంటే చరిత్ర నుంచి ఏం నేర్చుకోలేదు, వర్తమానం నుంచి ఏం గ్రహించట్లేదు, భవిష్యత్తులో ఇంకేం ఊహిస్తాడు, ఊహించడమే మిగులుతుంది తప్ప ఆచరణ యోగ్యంగా ఉండడం లేదు. ఇది మనం గ్రహించాలి. ఈ నేపథ్యంలో సుబ్బయ్య ఆచరణాత్మకమైన అంశాలని తోడ్పాటు ఇవ్వడానికి సహకరించింది ఊహా సుందరిగా అనిపించే మనోరమ. ఈ పాత్రని బేస్ చేసుకుని ఈ అంశాలు రాయాలి. నిజాలను తెలుసుకోవడం, అందులో మంచి చెడ్డలేవో నిర్ణయించడం, మనుషులను మరణించడానికి ఇంత ప్రశ్న చూడండి, ఇంత ప్రశ్న రాసిన అందులో ఉన్న విషయం ఏమిటి అంటే నిజాలను తెలుసుకోవడంలో అంటే నవలా పీఠిక, ఇక్కడ ఈ ప్రశ్నకి సంబంధించి పీఠిక చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆ పీఠికలో ఉన్న అంశాలని అంటే నవలకి ముందున్న పీఠిక, నవల తర్వాత దానికి సంబంధించిన రెలవెంట్ నవల్స్ ఇవి చూడాలి. అట్లాగే ఆ ఎన్జిఓ నాటకం, దానికి ముందున్న నవలు, ఆనాటి సమాజం, అవన్నీ అధ్యయనం చేస్తే గాని దాని మీద మీకు గ్రిప్ రాదు. ఇలాంటి అంశాలతో కనుక ఈ అంశం కూడా మనం పీఠికను చదవడం ద్వారా, అంటే మంచికి హాని చెడుకు సహాయం చేయకూడదు, నువ్వు రావణుడికి సపోర్ట్ చేస్తావా, రాముడికి సపోర్ట్ చేస్తావా, అది రచయిత దృక్పథంలోంచి వెళ్ళవలసిన పరిస్థితి. అలా మంచికి చెడు లేవో నిర్ణయించడం సమాజంలో కష్టంగా ఉంటుంది. కాబట్టి నీకున్న జ్ఞానాన్ని, నీకున్న పరిశోధనాత్మక శక్తిని ఉద్దేశించి అలా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి కోణంలోంచి దాన్ని రాయాలి. ఎన్జిఓ బాల్య వివాహం, బాల కార్మిక, స్త్రీ జీవిత సంబంధం తీరుని వర్ణించడం. ఇక్కడ అద్దె కొంప అగచాట్లు ఒకవైపు నుంచి, అట్లాగే వరకట్న సమస్య, రాక్షస రాజకీయం, ప్రెస్టేజ్ కోసం పాస్టులు, అలాగే వర్ణనలో సమస్యలను చిత్రించడం, ఇలాంటి అంశాలతో ఆ అమ్మాయి జీవితం చూడండి, ఎంత అందమైన జీవితం కావాలనుకున్నాడు రంగనాథ్ తన పెళ్లి చేసుకున్నప్పుడు భార్య విషయంలో. కానీ అవి ఏమైనా అయినాయా? చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. అలాగే తన తన తమ్ముడు చదువుకోవాలనేటువంటి సమయంలో ఇటు ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి, ఉద్యోగం రాలేదు, పళ్ళపడి వ్యాపారం చేసుకుంటాడు.
అంటే చిన్నప్పుడు పెళ్లి చేయడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు రంగనాథన్ ఎదుర్కొంటే, పెళ్లి అయిపోయి అక్క వెళ్ళిపోవడం, ఇంకొక అమ్మాయి రెడీగా ఉండటం, ఆమెకు పెళ్లి చేయలేకపోవడం, చదువుకోవాల్సిన వయసులో వీడు ఉద్యోగం చేయలేకపోవడం, ఉద్యోగం చేద్దామంటే సరైన ప్రతిపాదన లేకపోవడం, ఇంట్లో పళ్ళపొడి వ్యాపారం చేసుకోవడం, అప్పడాల వ్యాపారం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధాలతో కూడిన సామాజిక సమస్యలుగా, స్త్రీ జీవితానికి సంబంధించిన ఇబ్బందులుగా అన్ని కోణాల్లోంచి మనం అంటే పాట్రాకుడికి కళ్ళకు కట్టినటువంటి పేదరికం, వంటిలలో మగ్గిపోయినటువంటి సీత లాంటి వైనం, ఇవన్నీ కూడా సమాజాన్ని, స్త్రీ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆవిడ నిజంగా పూజ చేద్దామన్నా కూడా పూజకి కావలసిన నూనె, ఒత్తులు కూడా లేని ఒక దుస్థితిలోకి వెళ్ళిపోయింది. అలమరా మీద దేవుడి మీద పటం అందనంత ఎత్తులో కనిపించడం, ఇవన్నీ కూడా దాని నుంచి చితికిపోయినటువంటి పరుపు, మాసిన బట్టల కుప్ప, ఈ దారిద్ర్యాన్ని చెప్పే వివాహం, వివాహ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, ఇలా అద్దె కొంపకు కావాలంటే ఇల్లుకి కష్టపడే షరతులు, ఇవన్నీ కూడా నాటకానికి సంబంధించిన విభిన్న రకాల అంశాలలో ఒక్కని బాల కార్మిక వ్యవస్థ, నిజానికి బాల కార్మిక వ్యవస్థ ఎవరు లేరు నిజానికి. బాల్య వివాహం ద్వారా సీత పడిన అవస్థలు, సరైన ఉద్యోగం లేకుండా బాల కార్మిక విధానాన్ని ప్రశ్నించినటువంటి గోపికి సంబంధించిన అంశాలు ఇందులో మనం కోట్ చేసుకోవచ్చు. అట్లాగే బాల కార్మిక స్త్రీ జీవితాలకు సంబంధించి కూడా సీత కనిపిస్తుంది. ముందు పెళ్లయిపోయినటువంటి అమ్మాయి దాని జీవితం ఏమిటో చెప్పలేదు. తర్వాత పెళ్లి కావాల్సిన అమ్మాయికి వరకట్నం లాంటి సమస్యలన్నీ రావడం. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు రాసినట్లయితే, ఇలా మనం ఈ మొత్తం రాయవలసిన ప్రశ్నలకి ఈ నేపథ్యంలో రాసినట్లయితే 250 మార్కులకి ఇది అనుకున్నట్లయితే 125 మార్క్స్, 125 మార్క్స్ కింద పార్ట్ 1, పార్ట్ 2 కలిపి మనకి మినిమం 200 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా 150-200 అనుకుంటే ఇంకా గౌరవప్రదంగా ఉంటుంది. 50 మార్కులు, 150 అనేది మినిమం అనుకుంటే 200 వరకు మాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం పేపర్ 1లో 150, పేపర్ 2లో 150, టోటల్ గా 300 మార్క్స్ సంపాదించడానికి మీకు అక్షయ తునరం మీకు సహాయాన్ని అందిస్తుంది. మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఇష్టంగా తెలుగు పరీక్షలో మీరు తెలుగులాగా చదవకుండా మల్టిపుల్ యాంగిల్ నుంచి చదివినట్లయితే, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇష్టంగా చదివినప్పుడు మీకు అక్షయ తునరం సపోర్ట్ చేస్తూ, మీరు కూడా మీకు తెలిసిన విషయాన్ని అక్షయ తునరంతో మీరు షేర్ చేసుకున్నప్పుడు, టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మంచిగా మీరు సాధించాలి. తెలుగు సాహిత్యం ద్వారా సాధించాలనేటువంటి ఒక జిజ్ఞాసతో, కుతూహలంతో రావాలని, దానికి మీకు కావాల్సిన సహకారం అందించే ప్రయత్నం చేస్తుందని అక్షయ తునరం నమ్ముతూ, ఇలాంటి అనాలిసిస్ మీకు తర్వాత కూడా అందించే ప్రయత్నం చేస్తామని మీకు భరోసానిచ్చు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ శుభం భూయాత్.